గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, భాగ్య గురువు, దశమంలో కేతువు. ప్రధాన కార్యక్రమాల్లో విజయం సాధించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. కాలం మిశ్రమాత్మకంగా ఉన్నది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. దైవ బలం సహకరిస్తుంది. సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు. సమిష్టి కృషి చాలా అవసరం. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహాన్ని పొందాలి. మన ప్రవర్తన, మన పనితీరు మనకు విజయాన్ని ప్రసాదిస్తాయి. సౌమ్య సంభాషణతో ఉపద్రవాల నుండి బయటపడవచ్చు. కొందరు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతిభను ఉపయోగించాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండటం మంచిది. మీ పనుల్లో మీరు నిమగ్నం కావాలి. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం మంచిది. ఎక్కువగా ఫలితాలు వస్తాయని ఆశించకుండా శ్రమకు తగిన ఫలితం వచ్చేట్టుగా శ్రమను నమ్ముకొని పనిచేయటం మంచిది. అతిగా ఆలోచించి విజయాలు రాకపోతే బాధపడవద్దు. అందుకని యోగ్యతను, అర్హతను అనుసరించి అందుకు తగ్గట్టుగా కృషి చేయండి. మానవ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా నిరంతర సాధనతో పనిచేస్తే విజయం తథ్యం. వ్యాపారంలో సమస్య ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. భవిష్యత్తు శుభప్రదం. ఏ స్తోత్రాలు పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేయాలంటారు గురుగారు? వీరు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.